ధర్మే సదసక్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్ధ విధాత కృతలక్ష్మణ. ధర్మగృత్, ఒక ధర్మాన్ని రక్షించేవాడు. భగవద్గీతలో పరమాత్మ ఇలా అంటాడు: ప్రతి చక్రంలో నేను ధర్మాన్ని తిరిగి స్థాపిస్తాను. ధర్మకృత్, ఒక ధర్మం చేసేవాడు. అతను ప్రతి దాన్ని ప్రకాశించే సంపూర్ణ చైతన్యం వలె అన్ని ధర్మాలకు మరియు అధర్మానికి అతీతంగా ఉన్నప్పటికీ శ్రీ నారాయణుడు తన ప్రవర్తన ద్వారా ధర్మం ఏమిటో ఉదహరిస్తాడు. అందువల్ల అతన్ని ధర్మ ప్రవర్తనుడు అని పిలుస్తారు. వివిధ అవతారాలలో ఎప్పటికప్పుడు మన చుట్టూ జరిగే పరిస్థితుల యొక్క ఎప్పటికప్పుడు మారుతున్న పద్ధతిలో వచ్చే తరం ఎలా జీవించాలో పరమాత్మ ఉదహరించాడు. ధర్మి, ధర్మమును కాపాడేవాడు, అన్ని ధర్మాలు రక్షించేవాడు అని అర్థం. సముద్రంలో తరంగాలు ఉన్నట్లే, పత్తి వస్త్రానికి మద్దతు ఇచ్చినట్లే, అన్ని అన్ని ఆభరణాలు బంగారంలో ఉంటే మొత్తం విశ్వం యొక్క సారాంశము మరియు ఆధారం. నారాయణ సింహాసనం అన్ని ధర్మాల వారి ఆశ్రయం పొందుతాయి. ఆయన మహిమను ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ధర్మానికి అర్థం లేదు. సదా ప్రతి వస్తువులు మరియు జీవులలో ఉనికి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది మరియు ఇది సర్వవ్యాప్తి చెందుతుంది. సూర్యుడు మరియు భూమి మధ్య ఖాళీ ఉంది. సముద్రము మరియు అందులోని జీవులు ఉన్నాయి. శారీరక అవయవాలు మరియు వాటి విధులు, మనస్సు మరియు దాని కార్యకలాపాలు, తెలివి మరియు దాని ఆందోళనలు అవన్నీ ఉన్నాయి. ఈ ఉనికి యొక్క ప్రస్తుత స్తోత్రం శ్రీమన్నారాయణ. అన్ని కాలాలలోనూ మార్పులలోనూ మార్పులు లేకుండా ఎప్పటికీ ప్రభావితం కాని గతంలో, వర్తమానము మరియు భవిష్యత్తులో ఒకే విధముగా ఉన్నదాన్ని వేదాంతంలో సత్యం అని పిలుస్తారు. ఈ స్వభావాలన్నీ ఉన్న వ్యక్తిని సత్పురుష అంటారు. ఉపనిషత్తులలో పరమ బ్రాహ్మణ సత్యం అని సూచించబడ్డాడు. ఇది పిల్లవాడా, నిజంగా సత్ గీతలో శాశ్వతంగా మారుతున్న పదార్థం వెనుక మార్పులేని కారకాన్ని వివరిస్తూ భగవాన్ ఇలా అంటాడు: ఇది సర్వవ్యాప్తి. ఈ ప్రపంచంలో అసత్ పరిస్థితులు పరిమితమై ఉండవచ్చు. ఈ క్షణంలో పరిమితంగా షరతులతో కూడినదిగా కనిపించేవాడు మరియు అందువల్ల బహువచన ప్రపంచానికి మాత్రమే పరిమితం. వాస్తవానికి లేనిది కానీ అక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది. దీనిని మాయా అని పిలుస్తారు మరియు ఇది అసత్తు అనే పదం ద్వారా సూచించబడుతుంది. వేదాంత పరిభాషలో ఉన్నత స్వయంవరం ఎప్పుడూ మార్పు లేనిది మరియు శాశ్వతమైనది. అయితే దిగువ ప్రత్యేకమైన వస్తువులు మరియు జీవుల విశ్వం మొత్తంలో ఏర్పడిన పరివర్తన మరియు అశాశ్వతమైనది. శ్రీ నారాయణ స్వయముగా తన అపార స్వభావంలో ఈ రోజు మన చుట్టూ మనం గుర్తించిన అనేక ప్రపంచంగా వ్యక్తీకరిస్తున్నారు. భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడితో ఒప్పుకున్నాడు. అర్జునుడు, నేను ఒకేసారి అమరత్వం మరియు మరణాలు, నేను ఉనికి మరియు ఉనికి రెండు అసత్గా ఉన్నాను అని. 480 క్షరం నాశనం లేనిది, స్థిరమైన అనువాదంతో బాధపడుతున్నట్లు కనిపించే అన్ని విషయాలలో చాలా మార్పులేని నేనే, అన్ని మార్పుల మధ్య మార్పులేని ముఖ్యమైన కేంద్ర భాగం. విశ్వం యొక్క అన్ని మార్చగల మరియు అస్థిరమైన విషయాలు మరియు జీవులు ఏకైక ఆధారమైన అతనిలో కొనసాగుతాయి మరియు అందువల్ల మార్పులేని శాశ్వతమైన సత్యాన్ని ఇక్కడ అనిత్యమైనది అని పిలుస్తారు. మారుతున్న మరియు నశిస్తున్న తరంగాలు వాస్తవానికి మార్పు లేని సముద్రమే తప్ప మరేమీ కాదు. ఆ క్షరం నశించనిది. మార్పును గుర్తించాలంటే మార్పు తెలియని సత్యమైనది ఉండాలి. ఒక ఆభరణం మరొకటి కావాలంటే మార్పు లేని స్థిరమైన బంగారం శాశ్వతంగా దానిలో ఇమిడి ఉంటుంది. అదే విధముగా మార్పు లేని కారకం ఉండాలి. ఇది తప్పనిసరిగా అవసరమైన కేంద్రంగా ఉండాలి. ఇది స్థిరమైన మార్పుల నమూనాలు కలిగి ఉంటుంది. ఇది కలిసి విశ్వం యొక్క నాటకాన్ని కలిగి ఉంటుంది. ఈ మార్పు లేని కారకాన్ని నారాయణ అంటారు. భగవద్గీతలో కృష్ణుడు ఇలా అంటాడు: అన్ని జీవులు కలిసి క్షర పురుషాన్ని కలిగి ఉంటాయి మరియు ఒక జీవిలో మార్పు లేనిది అక్షర పురుషుడు. అవిజ్ఞాత, తెలియనివాడు,
ఇక్కడ మనం తెలిసినవాడు అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భావోద్వేగాలు మరియు ఆలోచనల యొక్క తెలిసినవాడు నేనే. శరీరము, మనస్సు మరియు తెలివితేటలతో ఖైదు చేయబడ్డాడు. మరియు అందువల్ల వేదాంత శాస్త్రంలో జీవునిగా పిలువబడే గ్రహీత, దూతగా, ఆలోచన పరుడుగా పనిచేస్తున్నాడు. ఈ వ్యక్తి గతీకరించిన వ్యక్తిత్వం, కార్యకలాపాల విపత్తు, ప్రపంచంలో చేసేవాడు మరియు ఆనందించేవాడు శ్రీమన్నారాయణ, స్వచ్ఛమైన స్వయం పరమాత్మ. అతని పదార్థం, వస్త్రాలు మరియు వారి ఆందోళన స్వభావం మరియు దాని పర్యవసానంగా బాధపడటం ద్వారా కలుషితం కాలేదు. అందువల్ల విష్ణు స్వచ్ఛమైన స్వయం ఇక్కడ జీవుగా అని అర్థం. సహస్ర అంశు, 1000 కిరణాలు. స్వచ్ఛమైన చైతన్యం వలె అతను ప్రవాహించేవాడు. మరియు ఉపనిషత్తులలో సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు కూడా అతని నుండి మాత్రమే తమ శక్తిని పొందుతాయని చదువుతాము. వాస్తవానికి ఉపనిషత్తులు అతని ప్రాణాల తర్వాత మాత్రమే జీవులన్నీ మెరుగ్గా ఉన్నాయని తేల్చి చెప్పాయి. లేదా దీని అర్థం శ్రీమన్నారాయణ అంటే సూర్యుని రూపంలో జీవులు ప్రపంచాన్ని ప్రకాశిస్తుంది మరియు పోషిస్తుంది. ఎందుకంటే సంస్కృతంలో సూర్యుడి పేరు సహస్రమంశుః. భగవంతుడిని స్తుతించడంలో ఆయనను శ్రీ సూర్యనారాయణం అని స్తుతించడం సర్వసాధారణం. విధాత, అన్ని మద్దతుదారుడు, ప్రతీకి, అంతిమ ఉపస్థాయిగా భగవంతుడు జీవుల యొక్క మొత్తం విశ్వానికి మద్దతు ఇస్తాడు. మరియు ఎవరూ ఆయనకు మద్దతు ఇవ్వరు. అతను మాత్రమే తన తాను సొంత ఆధారం. భగవంతుడు ఒకేసారి అన్ని రూపాల విశ్వానికి పదార్థం, వాయిద్యం మరియు సమర్థవంతమైన కారణాలు. కృత లక్షణ, కీర్తి, కీర్తి, ధర్మం, కీర్తి, సంపద, జ్ఞానం మరియు నిర్లిప్తత వంటి 6 లక్షణాల వల్ల ప్రసిద్ధి చెందినవాడు. పురాణ సాహిత్యాన్ని అనుసరించి మహర్షి భృగు పాదాలకు గొప్ప గుర్తుగా తన నక్షత్రంలో చేసినవాడు శ్రీమన్నారాయణ. వాస్తవానికి స్వచ్ఛమైన వేదాంత దృక్కోణం నుండి ఈ పదం ఎప్పటికీ ఉన్న స్వచ్ఛమైన చైతన్యాన్ని సూచిస్తుంది. ఇది విముక్తి కోసం చివరికి సాధించాల్సిన లక్ష్యం. లక్షణ అంటే గ్రంథ పాఠ్య పుస్తకాలు అని అర్థం. అందువల్ల ఈ పదానికి గ్రంథాల లక్షణ, రచయిత, కృత, పరమాత్మ అని అర్థం. ఓం నమస్య ఓం శ్రీమాత. ఓం నమ. అమ్మ నర్మమ్మ గారు. ఇది ఇప్పుడు ఓం నమో నారాయణ. ఓం నమ శివాయ. అమ్మ